సో దిస్ ఈస్ సూపర్ ఎక్సైటెడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బుజ్జి అండ్ భైరవ్ మీద వచ్చే సిరీస్ ట్రైలర్ అయితే జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ రిలీజ్ అయిందండి. అండ్ ఆ ఓపెనింగ్ షాట్ ఏదైతే ఉందో ఆ పెద్ద ట్రయాంగులర్ లో, అంటే దాన్ని కాంప్లెక్స్ అని అంటున్నారు, ఆ పెద్ద ట్రయాంగులర్ లో ఆ విలన్ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఉన్న ఏరియా వచ్చేసి కాశీనగరం. ఆ కాశీనగరంలో ఉన్న వాళ్ళందరూ బౌంటీ సాధించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఈ ట్రైలర్ ప్రకారం భైరవ్ దగ్గర స్టార్టింగ్ లో బైక్ ఉండదు. సో దాన్ని ఎలాగైనా సంపాదించుకుని బౌంటీస్ మీద బౌంటీ కొడదామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. సో మేబీ దానికంటే ముందే బుజ్జి పరిచయం అవ్వచ్చు. అలా బుజ్జితో జర్నీ స్టార్ట్ చేస్తూ ఒక కార్ ని డిజైన్ చేసి బౌంటీస్ కోసం హంట్ చేస్తూ ఉంటాడు. సో లిటరల్ గా ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగులర్ షేప్ లో ఉన్న ఆ కాంప్లెక్స్ లోకి వెళ్లి సెటిల్ అవ్వాలని చెప్పే ఆశ మేబీ భైరవ్ ఉండొచ్చు. సో అందుకని బౌంటీస్ మీద బౌంటీస్ కొట్టి ఆ కాంప్లెక్స్ లోకి వెళ్దామని చెప్పి మన ట్రైలర్ లో చూపిస్తున్నారు. సో ట్రైలర్ అయితే చాలా చాలా సూపర్ గా ఉందండి. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అంటే ఆ వరల్డ్ ని మనకు పరిచయం చేస్తున్నారు. సో 2898 AD లో ఆ కాశీనగరం ఎలా ఉంది, సో అక్కడ ఆ విలన్ గ్యాంగ్ అనేది ఒక బిగ్గెస్ట్ ఆర్మీతో కలిగి వాళ్ళే అక్కడ వాళ్ళని రూల్ చేస్తున్నారు అనేది మనకు చాలా క్లియర్ గా చూపిస్తున్నారు. సో అలా బౌంటీస్ కొట్టే భైరవ చివరకు ఏమయ్యాడు, అండ్ బుజ్జి అండ్ భైరవ్ మధ్య బాండ్ ఎలా ఏర్పడింది, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత వరకు వెళ్ళింది అనేది మేబీ చూపించొచ్చు. సో క్యాజువల్ గా కల్కి మీద ఏదన్నా వీడియో చేద్దామని చెప్పి డీటెయిల్స్ వెతుకుతున్నప్పుడు ఈ ట్రైలర్ అయితే వచ్చింది. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రైలర్ వస్తుంది అని చెప్పి. అండ్ ఇది జస్ట్ నా రియాక్షన్ అనమాట. నా రియాక్షన్ వీడియోలు చూస్తుంటే మీరు చాలా ఎక్సైట్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే నేను అంత ఎక్సైటెడ్ గా ఉన్నాను ఆ ట్రైలర్ చూసినప్పుడు. సో దానికంతటికి కారణం ఆ వరల్డ్ ని మనకి ఒకసారిగా చూపించడం. అంటే జస్ట్ యానిమేటెడ్ సిరీస్ లోనే ఇలా ఉందంటే, అండ్ ఇక రియాలిటీలో మూవీలో చూసినప్పుడు ఆ థ్రిల్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ డెఫినెట్లీ గూస్ బంప్స్ అయితే వస్తుంది. ఆ లెవెల్ ఆఫ్ VFX ఖచ్చితంగా దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది. బాగా చేశారని చెప్పి నాకు నమ్మకం ఉంది. సో ట్రైలర్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డీటెయిల్ వీడియో మనం ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో మన ట్రైలర్ లో ఇండియాస్ ఫస్ట్ మైథోస్ సైఫై యానిమేటెడ్ సిరీస్ అని చెప్పి రాశారు. సో ఆఫ్ కోర్స్ ఇదే ఫస్ట్ ఇన్ ఇండియా. సో మనకు ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఒక క్లియర్ గా చెప్పేశారు, 2898 AD కంటే ముందు, అంటే ఎగ్జాక్ట్లీ 2 years ముందు, అంటే ఇయర్ 2896 AD లో ఈ ట్రైలర్ లో చూపించిందంతా జరుగుతుంది. అంటే బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ఏదైతే ఉందో, మనకి ఏదైతే ఇంట్రడక్షన్ ఇస్తున్నారో అదంతా 2898 AD కంటే 2 years ముందు జరిగింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు క్లియర్ గా చెప్పేశారు కల్కి సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి. సో ఆఫ్ కోర్స్ కల్కి మీద చాలా మూవీస్ రాబోతున్నాయి. సో ఈగర్లీ వెయిటింగ్. దాని గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ సో ఎలాగో కౌంటౌన్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను, అది కూడా ఇంక్లూడ్ చేసి ఈ వీడియోలో చెప్పేస్తాను. సో మేబీ ప్రైమ్ వీడియోలో ఈ రోజు నైట్ 12 తర్వాత ఆల్మోస్ట్ 12:30 ఆ టైంలో మనకు ఈ సిరీస్ రిలీజ్ అవ్వచ్చు. సో చాలా మంది ప్రైమ్ వీడియో యాప్ లో వస్తుంది అనుకుంటున్నారు. మేబీ ప్రైమ్ వీడియో యాప్ లోనే రావచ్చు, బట్ దానికంటే ప్రైమ్ వీడియో యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా రీచ్ వెళ్తుంది. అలా కాకుండా జస్ట్ యాప్ లోనే రిలీజ్ చేస్తే ఆ యాప్ ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు, లేదా పైరేటెడ్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. సో అలా అవ్వకుండా ఆ రీచ్ అందరికీ వెళ్ళాలి అంటే డెఫినెట్ గా ప్రైమ్ వీడియో యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేస్తే దాని రీచ్ చాలా బాగా వెళ్తుంది. ఎలాగైతే ఈ ట్రైలర్ ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో రిలీజ్ చేశారో సేమ్ అదే విధంగా ఈ సిరీస్ ని ఆ 3 languages లో ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తే డెఫినెట్ గా దాని రీచ్ చాలా ఎక్కువ వెళ్తుంది. సో చూద్దాం మూవీ టీం ఎలాంటి డెసిషన్ తీసుకున్నారో. అండ్ భైరవను బుజ్జి కాపాడుతుంది అని ఏదైతే మనం మన బ్రేక్ డౌన్ వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నామో సేమ్ అలాంటిదే మనకు ట్రైలర్ లో కూడా చూపించారు. అదే ట్రైలర్ లాస్ట్ లో ఫైర్ ఉన్నప్పుడు బుజ్జి దాన్ని ఆపేసి భైరవను ప్రొటెక్ట్ చేస్తుంది అని చాలా క్లియర్ గా చూపిస్తున్నారు. సో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, అంటే ఒక ఇంట్రో ఇవ్వడం కోసం మనకి సిరీస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇంతకుముందు చెప్పిన ప్రీలూడ్ వీడియోస్ లో ఈ సిరీస్ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. అండ్ ఇంట్రడక్షన్ ఇచ్చి ఎక్కడైతే ఆగారో అక్కడి నుంచి మనకు మేబీ మూవీలో స్టార్ట్ అవ్వచ్చు. సో ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంటుంది బుజ్జి అండ్ భైరవ్ మధ్య బాండ్ ఏంటి అని. సో ఆ తర్వాత ఒకేసారి రియల్ వరల్డ్ లోకి, అంటే మూవీ ద్వారా తీసుకెళ్తే ఇట్ విల్ బి గూస్ బంప్స్. ఎందుకంటే ట్రైలర్ లోనే ఆ ట్రయాంగులర్ కాంప్లెక్స్ వచ్చినప్పుడు దాని మీద విలన్ గ్యాంగ్ వాళ్ళ డిజైన్ చూసినప్పుడు మనకు క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఆ సిటీ మొత్తాన్ని, అంటే కాశీ నగరాన్ని వాళ్లే పరిపాలిస్తున్నారు అని. సో భైరవ వాళ్ళ కోసం వాళ్ళని చూసి ఇంప్రెస్ అయ్యి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడు, బౌంటీస్ మీద బౌంటీస్ కొడదాం అనుకుంటున్నాడు. బట్ తను ఏ టైంలో రియలైజ్ అవుతాడు వాళ్ళందరూ చేసేది కరెక్ట్ కాదు, దే ఆర్ విలన్స్ టు ద హ్యూమన్ సొసైటీ అని. సో ఆ టైంలో వచ్చే ఎలివేషన్ ఏదైతే ఉంటుందో ఎర్రగా తీస్తుంది మూవీలో. సో దానికోసం కూడా వెయిటింగ్. బట్ ఫస్ట్ ఈ రోజు నైట్ వచ్చే ప్రీలూడ్ సిరీస్ ని మనం చూసి దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ వీడియోని ఇస్తే షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చాలా ఇంపార్టెంట్. కామెంట్ ద్వారా నాతో మాట్లాడండి. కామెంట్ కి రిప్లై ఇస్తూ నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. డీటెయిల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.